హైదరాబాదీలో జాగ్రత్త. మహానగరంలో కల్తీగాళ్లు మాటు వేశారు. డిమాండ్ ని దృష్టిలో ఉంచుకొని కల్తీ ఫుడ్ తయారు చేసి మార్కెట్లో కదులుతున్నారు. పోలీసు దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. హైదరాబాద్లో కల్తీ దందాపై టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తోంది. అత్తాపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ గుట్టురట్టు చేశారు. 70 క్వింటాళ్ల కల్తీ పేస్టు, ప్రమాదకర రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్లోనే నకిలీ ఐస్ క్రీమ్ దందాకు కూడా చెక్ పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా నకిలీ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు, పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్ముతున్నారు. అటు మైలార్దేవిపల్లిలో కల్తీ డోనట్ బన్నులు, కేకుల్ని తయారు చేస్తున్నారు. ఇటు మీనాక్షి ఫుడ్ కంపెనీ పేరుతో దాన్ని తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇటు బేగం బజార్లో కొబ్బరి పొడి తయారీ అక్రమ కేంద్రంపై దాడి జరుగుతుంది. సో నకిలీ అల్లం, అక్కడ ఐస్ క్రీమ్లు అండ్ డోనట్ కేకులు, కొబ్బరి పొడి, పిల్లలు తినే దగ్గర నుంచి పెద్దల ఇళ్లలో తినే దాకా ప్రతిదీ కల్తీ చేస్తున్నారు కేటుగాళ్ళు. అత్తాపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టురట్టు చేశారు. 3 నిందితుల్ని అరెస్ట్ చేశారు. డెక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు జరిపి 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్లోనే ఐస్ క్రీమ్ పార్లర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఐస్ క్రీమ్ మేకింగ్లో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలని తయారీకి వాడుతున్నట్లు గుర్తించారు. అనుమతి లేకుండా ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న 2 అదుపులోకి తీసుకున్నారు. తమ పేరుని కాపీ చేశారన్న భోలేనాథ్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జై భోలేనాథ్ ఐస్ క్రీమ్ యూనిట్ని సీజ్ చేశారు. మైలార్దేవిపల్లిలో నకిలీ డోనెట్ బన్నులు, కేకులు తయారు చేస్తున్న పరిశ్రమపై పోలీసులు దాడులు చేశారు. 150 కేజీల కేకులు స్వాధీనం చేసుకున్నారు. మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ డోనట్ బన్నులు, కేకులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి కెమికల్ పౌడర్లు కలిపి కేకులు తయారు చేస్తున్నారు. అఫ్రిది అన్సారీ, యాసిన్ ఖత్రేషన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 150 కేజీల డోనట్ కేక్స్, 20 కేజీల బేకింగ్ పౌడరు, 120 కేజీల డాల్డా, కుళ్ళిపోయిన 330 గుడ్లు, 25 కేజీల మిల్క్ పౌడర్, సింథటిక్ కలర్స్ స్వాధీనం చేసుకున్నారు. బేగం బజార్లో కొబ్బరి పొడి తయారీ అక్రమ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడి చేసింది. నకుల్ మరోటియా అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 21 లక్షల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. కర్ణాటకలో తక్కువ ధరకు నాణ్యత లేని కొబ్బరి పొడిని కొనుగోలు చేసి చేతక్ బ్రాండ్ ప్యాకెట్లలో నింపి అసలైన కొబ్బరి పొడిగా విక్రయిస్తున్నారు మరోటియా.